ముస్లింలు ఉంటే తప్పని చెప్పి జరుగుతున్నారు. నాకేం అభ్యంతరం లేదు. అయితే మా చిన్న ప్రశ్న మీకు సమాధానం చెప్పాలా? ఒక్కటో ఇద్దరు కాదు, నలుగురు పెట్టండి ముస్లిం మైనార్టీలను, హిందూ సోదరులు పెట్టండి, నాకేం అభ్యంతరం లేదు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ కమిటీలో మీరు దళితులను పెట్టారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ కమిటీలో ముస్లిం మైనార్టీలను పెట్టారా? తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో కానీ ఆ కమిటీలో కానీ దళితులను, హరిజనులను, గిరిజనులను, ముస్లిం మైనార్టీలను మీరు పెట్టారా? ఆ రకంగా పెట్టినప్పుడు చెప్పమని జరుగుతున్నాను నేను. లౌకిక తత్వం లేదు, ఇక్కడ వచ్చేసరికి లౌకిక తత్వం. భారతదేశంలో లౌకిక తత్వం, ప్రజాతంత్ర పరిపాలన, ప్రజాస్వామ్యంలో ఉండాలని చెప్పేటువంటి ఏకైక పరిమితి ఈ దేశ పౌరులలో ఉంది. కాబట్టి ఈ దేశం కూడా కట్టి ఉంది. దాన్ని విచ్ఛిన్నం కోసం ఈ రోజు బీజేపీ వాళ్ళు పూనుకున్నారు. దళితుల పేరుతో రావడానికి ప్రధానమంత్రి ప్రపంచాన్ని తిరిగి చెప్తూ ఉన్నారు భారతదేశ గొప్పతనం గురించి. కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వ వైఖరి సీఎం మోడీ చెట్టు కింద एकदम सुकून से जाना है। हमारी गाड़ी से किसी तकलीफ नहीं होगा, लेकिन असर जरूर होना है। पीछे वाले आहिस्ता आए हुए, धक्का मुक्की नहीं करना है, आहिस्ता चले, एकदम सुकून के साथ, शांति के साथ। चले भाई साथी, बिल्कुल सुकून के साथ। एक और घंटा लगे तो कोई बात नहीं, आहिस्ता चले, जल्दी नहीं करना है, जल्दी नहीं जाना। आमिर शाह चंद्रबाबू नायडू की नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर। మోడీ గారు ఎన్డీఏ కూటమి కలిసి ఈ రోజు ముస్లింలను మేము రక్షిస్తున్నాము, ముస్లింలకు మేలు చేస్తున్నాము అని చెప్పేసి శాంతియుతమైన మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా మోడీ గారు, మీరు చేస్తున్న మేలు ఏమి? చైనా 38,000 కిలోమీటర్లు భారతదేశ భూభాగాన్ని ఆక్రమించింది, 90 లక్షల భూమిని ఆక్రమించింది. చైనా మీద ఒక్క మాట మాట్లాడవే, వేరే దేశం ఈ రోజు మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకుంటే కేవలం ఒక్క మాట చైనాతో మాట్లాడే శక్తి లేదు.
అంబానీలకు, నీ అదానీలకు, నీ కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి ఈ రోజు వక్ఫ్ భూములపైన కట్టి పెట్టావు. మొన్నటి వరకు మణిపూర్ హింసాకాండ నీకు ఆగలేదు. ఈ రోజు దేశంలో హిందూ మొత్తం భాయిగా జీవిస్తూ ఉంటే ఎలాగైనా సరే వీళ్ళలో ఏదో ఒకటి లోగి దేశంలో అలగని సృష్టించాలి, దాని పరంగా హిందూ పరమైన ఓట్లను క్యాష్ చేసుకోవాలని నువ్వు ఆలోచిస్తున్నావు. అయ్యా, గతంలో ఏప్రిల్ 15న, మే 15న, 25న ట్రంప్ 25% సుంకం విధించారు మన దేశ వస్తువుల పైన. దాని మీద నువ్వు మాట్లాడవే, దాన్ని పక్కదోవ పెట్టడానికి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పక్కదోవ పెట్టడానికి ప్రజలు ఆలోచించకూడదని చెప్పేసి హిందూ ముస్లింల మధ్య అనైక్యతను దెబ్బతీయడానికి కేవలం మీ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజు నువ్వు మా ఆస్తులు రక్షిస్తానంటున్నావు. మా ఆస్తులు నువ్వు రక్షించేదేమి? అంటే ఎప్పుడో మా తాతలు, పెద్దాతలు, నవాబులు వాళ్ళు చేసిన ఆస్తులను నువ్వు రక్షించలేము. ఈ రోజు ఏం చేస్తున్నావు? మా ముస్లిం సమాజానికి రేపు శ్మశానం మాది కాదంటావు, దర్గా మాది కాదంటావు, మసీద్ మాది కాదంటావు, మా మద్రసా మాది కాదంటావు. మరి ముస్లింలు మేము కాదా? 20 కోట్ల జనాభా ఉన్న ముస్లింలను ప్రతి హక్కు మేము దేశ స్వాతంత్రం కోసం కొన్ని వేల మంది ప్రాణాలు అర్పించినాము. అటువంటి ముస్లింలను నువ్వు ఈ రోజు వేరుగా చేస్తున్నావు. దేశాన్ని విభజించడమే నీ పద్ధతి. దానికి దురదృష్టవశాత్తు మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం ఎంతో దురదృష్టకరమైనది. ఈ రోజు ముస్లింల సంక్షేమం చూస్తున్నావు అన్నావు. మోడీ గారు ఒక్క మాట అడుగుతున్నా, ముస్లింల సంక్షేమం చూసేవాడి అయితే మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్ పేద పిల్లలకి ఇచ్చే 1000-2000 రూపాయల స్కాలర్షిప్ నువ్వు తీసేశావు. ఇది సంక్షేమమా? నువ్వు ఇస్తున్న సంక్షేమమా? కనీసం పేద విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ నువ్వు తీసుకున్నావే, నువ్వు రద్దు చేశావే. మరి ఈ రోజు మాకు భద్రత ఎలా ఉందని हमारे जानते जाएंगे, वक्त नहीं छोड़ेंगे, हमारा मुल्क इस्लाम है, हमारा मुल्क इस्लाम है, हमारा हक वक्फ है. हमारा जान तो छोड़ेंगे, हिंदुस्तान को नहीं छोड़ेंगे, हमारे वक्त को नहीं छोड़ेंगे. मोदी जी, तुमको देश से भगाएंगे, हम भगाएंगे. हमारे भाई हिंदू भाई है, हम सब मुस्लिम, हिंदू, क्रिश्चियन सब मिलकर ही ये हिंदुस्तान है. ये यूनिटी इन डाइवर्सिटी है. ऐसे हिंदुस्तान में तुम्हें ये नहीं बुझा सकते. आज हमारे वक्त बोर्ड को तुम्हें वापस लेना चाहिए, जरूर एक लेना चाहिए, लेना चाहिए. చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, మద్దతు ఇచ్చిన చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, మద్దతు ఇచ్చిన చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్, మద్దతు ఇచ్చిన చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్. నశించాలి మతోన్మాదం, నశించాలి, నశించాలి దేశంలో మతోన్మాదం, నశించాలి, నశించాలి మతోన్మాదం, నశించాలి. కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని, కాపాడాలి. మోదీ హటాओ, मोदी हटाओ, मोदी हटाओ. ये देश हमारा, वो पेड़ हमारा, हमसे कोई छीन नहीं सकता, हमसे कोई छीन नहीं सकता, हमसे कोई छीन नहीं सकता. झंडे हिलाओ, नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर. ఎంఆర్ఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఉపన్యాసాలు లేదు. మన గొప్ప చట్ట సవరణ చట్టం అయింది. ఆ చట్టం ఈ దేశ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ మూల సూత్రాలకు భంగకరమైనటువంటిది, వ్యతిరేకమైనటువంటిది. దాన్ని కాపాడాలో, మత సామరస్యాన్ని కాపాడాలో, లౌకికతత్వాన్ని కాపాడాలని కోరుతూ ప్రభుత్వానికి మా యొక్క నిరసన మీ ద్వారా తెలుపమని విన్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కర్నూలు మండలం కోడుమూరు మండలంలో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులందరూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు సంబంధించి నిరసన తెలియజేస్తున్న అంశాలని ప్రభుత్వం దృష్టికి తెలియజేస్తానని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నేను అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.